భారతదేశంలో మారుతున్న సాంకేతిక యుగంలోని పొదుపు సంఘాల నిర్వహిస్తున్న బ్యాంకుల్లో సైతం డిజిటల్ లిటరసీని ఏర్పాటు చేసుకోవడం ఎంతో మంచిదని నాబార్డ్ డీడీఎంజీఆర్ సమంత కుమార్ పిలుపునిచ్చారు. సబ్బవరంలోని 1995/1 ఉమ్మడి విశాఖ జిల్లాలోని మొదటిసారిగా స్థాపించిన జాగృతి పొదుపు సహకార సంఘం 29వ వార్షికోత్సవంలోని భాగంగా బుధవారం ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సబ్బవరం మండలం కొట్టివాడ బిఎస్ఎన్ కన్వెన్షన్ హాల్లోని ఏర్పాటు చేసిన సభలోని ఆయన మాట్లాడారు. సంఘ సభ్యులకు ఈ సూచన చేశారు. నిత్యం నగదు లావాదేవీలతో కొనసాగుతున్న ఇక్కడి జాగృతి మార్క్స్ సంస్థ ఉమ్మడి విశాఖ జిల్లాలోని 240 గ్రామాల్లోని 21,996 మంది సభ్యులతోని 31.92 కోట్ల రూపాయల టర్నోవర్తో పొదుపు సహకార సంఘం నిర్వహించడం మహిళా లోకానికి స్ఫూర్తిదాయకమని ఆయన అభివర్ణించారు. బిజినెస్ చేస్తున్నాయి, మెంబర్షిప్ కూడా డీసెంట్ గానే ఉంది, టర్నోవర్ కూడా బాగానే వస్తుంది. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ వాల్యూ అడిషన్ చేసి ఏ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ మనం డిజైన్ చేస్తే బాగుంటుందని మీరు మా దగ్గర ప్రపోజల్స్తో వస్తే మేము ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం. మ్యాక్స్ సొసైటీస్ టెక్నాలజీ అడాప్ట్ చేసుకుంటాయి, కానీ మన మహిళలు టెక్నాలజీ గురించి తెలుసుకోకపోతే ఆ టెక్నాలజీ వీళ్ళు చేసి కూడా ఏం లాభం ఉంది. కాబట్టి బేసిక్ థింగ్స్ ఏవైతే ఉన్నాయంటే ఫోన్పే యూజ్ చేయడం కానీ, గూగుల్ పే యూజ్ చేయడం కానీ, క్యాష్ లేకుండా ఎలా ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు, క్యూఆర్ కోడ్లు యూజ్ చేసి ఎలా మనం అమ్మకాలు జరుపుకోవచ్చు అనే దానిపైన మీకు అవగాహన పెంచుకోవాల్సిన అవసరం చాలా ఉంది. చాలా మందికి ఉంటుంది, కానీ ఎవరైతే ఉండదో వాళ్ళకు కూడా మనము డిజైన్ చేసి మ్యాక్స్ సొసైటీ ద్వారా వాళ్ళకి తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. బట్ ఇవన్నీ మనం చూస్తున్నాం. జస్ట్ మీరు టర్మరిక్ చూసుకోండి, కొమ్ములు అమ్మితే ఎంత వస్తుంది, దాన్ని పొడి చేసి అమ్మితే ఎంత పెరుగుతుంది మార్జిన్. ఈ విధంగా రకరకాల ప్రోడక్ట్స్ లో ఎంత మార్జిన్ పెరగచ్చు మనం వాల్యుయేషన్ వైపు వెళ్తే అనే దానిపైన మనం ఫోకస్ చేయాలి. దానికి సంబంధించిన ప్రోగ్రాంలు ఏమన్నా అవసరం ఉంటే నాబార్డు దగ్గర సపోర్ట్ చేస్తుంది. తర్వాత డిజిటల్ గా మార్కెట్ చేయడం, మార్కెటింగ్, ప్రోడక్ట్ డెవలప్మెంట్, ఒక కొత్త రకాల ప్రోడక్ట్స్ ఎలా డెవలప్ చేసుకుంటాం, వాటిని ఎలా మార్కెట్ చేసుకోవచ్చు, అవి ఆన్లైన్ ద్వారా కావచ్చు, పాయింట్ ఆఫ్ సేల్ మెషిన్స్ ద్వారా కావచ్చు, దగ్గర నుండి అమ్మడం ద్వారా కావచ్చు, కొత్త ప్రోడక్ట్స్ ఎలా డివైడ్ చేసుకోవచ్చు, కొత్త రకాల ప్రోడక్ట్ ప్యాకేజింగ్లు ఎలా ఉన్నాయి, కొత్తగా దాన్ని ఎలా బ్రాండ్ చేయొచ్చు, ఏ విధంగా అమ్మొచ్చు అనే దానిపైన ఎఫ్పిఓస్ ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా మనం రూరల్ యూత్ చూసుకుంటే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ద్వారా మనకు ఏమేమి స్కిల్ గ్యాప్స్ ఉన్నాయో, ఫస్ట్ ఈ సబ్బవరం మండల్లో యూత్ ఎప్పుడు ఫ్యూచర్ గురించి ఆలోచిస్తుంది. అది ఎస్హెచ్జి 1992లో స్వయం సమూహ సంఘాలు, డ్వాక్రా మహిళలు ఏవైతే ఇప్పుడు అంటున్నామో, ఒకప్పుడు 1992లోనే నాబార్డు దాన్ని బంగ్లాదేశ్ నుంచి సక్సెస్ఫుల్ మోడల్ని ఇండియాకి తీసుకొని వచ్చి అది ఆర్బీఐ ద్వారా, గవర్నమెంట్ ద్వారా ఇంత లెవెల్లో స్కేలప్ చేయడానికి దోహదపడింది. ఆ తర్వాత ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ 2014-15లోనే ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ అనే ఒక కాన్సెప్ట్ ని ఇంట్రడ్యూస్ చేసి అది ఇవాళ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 10,000 ఎఫ్పిఓస్ ప్రమోట్ చేయాలి అని టేకప్ చేసిందంటే దాని వెనుకల నాబార్డ్ చేసిన కృషి వెనుకలు ఉంటుంది. సో ఆ ముందు ఎలా సాగాలి, ఫ్యూచర్ విజన్ ఎలా ఉండాలి, మన మ్యాక్స్ సొసైటీస్ కావచ్చు, అలాగే మన ఎన్జిఓస్ కావచ్చు, ఎలా ఉండాలి అనే దానిపైన కొన్ని విషయాలు చెప్తాం. ముందుగా